నమస్కారం మేడం. ఏంటి త్రిశూల్, కలుద్దామని చెప్పారు, ఏంటి విషయం? ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, అందుకే పిలిచాను. ఏంటది? మేడం, నాకు 5 నిమిషాలు టైం ఇవ్వండి, ఎక్కువ టైం తీసుకోను. నేను కంప్లీట్గా మాట్లాడేశాక మీకు ఏం కావాలంటే ఆ ప్రశ్న అడగండి, ఓకేనా? ప్లీజ్ మేడం, ప్లీజ్. సరే చెప్పు. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు. ఇదొక సర్కిల్ లాంటిది, ఎక్కడి నుంచి మొదలు పెట్టినా చివరికి అక్కడికే వస్తుంది. ఇది మొదటిది, అది చివరిదని లేదు. నేను మిమ్మల్ని చూడడం మొదలుపెట్టి చాలా రోజులేం కాలేదు. పరిచయం అనే మార్గంలో మొదలైన ప్రయాణానికి స్నేహం అనేది మొదటి పేరు. అది కావడానికి కొన్ని రోజులు పట్టిందనుకోండి, కానీ నేను మిమ్మల్ని చూసిన మొదటి రోజు నుంచే ఎవరబ్బా ఈమె మండుతున్న ఎండాకాలంలో చల్లని వానలాగా వచ్చింది అని అనుకోవడం అద్భుతంగా అనిపించింది. మేడం, ఎవరు ఎవరిని బై ఛాన్స్ కలవరు కదా. ఒకరు దారిలో వెళ్తున్నప్పుడు ఇంకొకరు సడన్గా వచ్చారు అని మనం అనుకోవడానికి ఏం లేదు, ప్రతిదానికి కారణం ఉంటుంది. మీరు చెప్పొచ్చు, మీ వయసులో అందరికీ ఇప్పుడు ఇలాగే అనిపిస్తూ ఉంటుంది అని. ముందు నేను కూడా అలాగే అనుకున్నాను మేడం, కానీ అలా కాదు మేడం. మేఘాలు పర్వతాలని మెల్లగా కప్పేసుకుని తర్వాత మేఘాలు ఏవి పర్వతాలు ఏవి అని అనుకుంటూ ఉంటాం చూసారా, నా పరిస్థితి కూడా అలాగే ఉంది. నేనెవరు, మీరెవరు, అసలు మన ఇద్దరికీ మధ్య ఉన్న సంబంధం ఏంటి, ఇలా అసలు నేను ఆలోచించలేకపోతున్నాను మేడం. ఎందుకంటే మీరెవరో బయటవారు అని నేను ఎప్పుడూ అనుకోలేదు మేడం, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మేడం, ఇంకో విషయం, నా వాళ్ళు అని నేను ఏమీ చెప్పుకోలేదు, అందుకని నేను మీకేమీ చెప్పలేదు కూడా. కానీ అది తప్పు కదా మేడం. మన వారి దగ్గర మన మనసు విప్పి మాట్లాడాలి కదా. ఇంకొకసారి మనం మాట్లాడుకోకుండానే అర్థం అయిపోతుంది అని కూడా అనుకుంటూ ఉంటాం, కానీ అది కరెక్ట్ కాదు. మన వారి దగ్గర, మన తోడుండే వాళ్ళ దగ్గర మనం మనసు విప్పి మాట్లాడినప్పుడే వాళ్ళు అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అవును కదా మేడం? ప్రపంచంలో ఉండే అత్యంత సుందరమైన వస్తువుని మనం అస్సలు చూడలేం, దాన్ని జస్ట్ ఫీల్ అవ్వగలుగుతాం. ఆ భావనకు అర్థం ఏంటో నాకు ఇప్పుడిప్పుడే అర్థం అవుతూ ఉంది మేడం. ఇది ఎవరూ వివరించలేరు కూడా. ఇదొకలాగా ఆత్మానుబంధం లాంటిది. బయట నుండి మూసుండాలి, లోపల నుండి తెరిచుండాలి. అప్పుడు మనసు ఒక విచిత్రమైన ఫీలింగ్స్తో నిండిపోయి ఉంటుంది. ఇప్పుడు నేను కూడా అదే పరిస్థితిలో ఉన్నాను. నాకు తెలుసు మీరు నా పరిస్థితిలో లేరు, మీరు బాగానే ఉన్నారు అని. మేడం, మీ మనసులో ఏముందనేది నాకు బాగా తెలుసు. మీ ఆరోగ్య పరిస్థితి బాగోలేదు కదా. వద్దు మేడం, మీరు దాని గురించి ఏం ఆలోచించకండి. ఎందుకంటే మీకు తోడుగా నేనున్నాను కదా. సమయం సందర్భం బాలేదు అని నేనెప్పుడూ నా వాళ్ళని విడిచిపెట్టలేదు. అది మంచి లక్షణం కూడా కాదు. మేడం, అద్భుతమైన జంటలు అని పిలిపించుకోవడం ఎలా అనుకున్నారు? వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి గొడవలు రాలేదు అన్న కారణానికి కాదు. ఎలాంటి గొడవలైనా వచ్చినా సరే వాళ్ళిద్దరూ కూర్చొని కలిసి దాన్ని అర్థం చేసుకుంటారు. ఇద్దరూ కలిసి ప్రతి విషయాన్ని ప్రశాంతంగా మాట్లాడుకుంటారు మేడం. ఏంట్రాయుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూనే ఉన్నాడని ఆలోచిస్తున్నారా? లేదు మేడం, ఊరికే మాట్లాడట్లేదు, నేను చేసి చూపిస్తాను. నేను కేవలం ప్రామిస్ చేయట్లేదు మేడం, ప్రూవ్ చేసి చూపిస్తాను. మేడం, మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి. మిమ్మల్ని నేనేమీ ఫోర్స్ చేయడం లేదు. మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి. నేను ఇలాగే ఉంటాను, మీరు అలాగే ఉండండి. మనిద్దరి జర్నీ సులువుగా ఉంటుంది అని నేనేమీ చెప్పను, కానీ ప్రయత్నం చేస్తే సంతోషంగా ఉంటాం కదా
మేడం, పువ్వుల పరుపుని పరుస్తాను అని నేను మీకు చెప్పను, కానీ పువ్వు లాంటి మాటలు మాత్రం చెప్తాను. మిమ్మల్ని చంద్రలోకానికి తీసుకెళ్తాను అని చెప్పను, కానీ చంద్రుణ్ణి చూడాలంటే మాత్రం నేను మీ చేయి గట్టిగా పట్టుకుని నేను కూడా మీ పక్కనే నించుంటాను. అందరూ పుడతారు, బతుకుతారు, చచ్చిపోతారు, అలాగే ఉంటారు. కానీ జీవితానికి కావాల్సింది అది కాదు కదా మేడం. మనం పెరుగుతున్న ప్రదేశంలో మన పేరు మళ్ళీ మళ్ళీ వినపడి తీరాలి. మరైతే నా గుండెల్లో మారుమోగే పేరు మీదే. నా కళ్ళల్లో కనిపించే రూపం మీదే. నా మాటలో వచ్చే ప్రతి శబ్దం మీదే. చెప్పండి,